మామూలుగా కాలేజీలో స్టూడెంట్స్ కాలేజీకి పోతూ ఉంటారు. వాళ్ళకంటూ కొంత అటెండెన్స్ పర్సంటేజ్ అనేది ఉంటుంది. ఆ అటెండెన్స్ పర్సంటేజ్ని కానీ రీచ్ కాకపోతే వాళ్ళకి ఫ్యాకల్టీ నుంచి మేనేజ్మెంట్ నుంచి కొంత ప్రెషర్ ఉంటుంది. ఎగ్జామ్స్కి అలో చేయరు. హాల్ టికెట్ తీసుకునే టైంలో ఇబ్బంది కూడా అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ముచ్చట కూడా గట్లనే అనిపిస్తుందని కొందరు తెలంగాణ బిడ్డలు అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే అక్షరాల ఈ 2.5 ఏండ్ల పాలనలో రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయింది 69వ సారి. ఈ రోజుతోటి 69 సార్లు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు పోతాడు? సరే, తెలంగాణ ప్రయోజనాల కోసమని కాళేశ్వరము ప్రాజెక్టులో జరిగిన అవినీతిని సిబిఐ టేకప్ చేసి ఎంక్వైరీ చేయాలని, దీంతో పాటు మెట్రో విస్తరణ గురించని, ప్రత్యేక నిధులు తెలంగాణకు తీసుకురావాలని ఈ కారణాల చేత రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నా అని చెప్పిండ్రు. బట్ 69 సార్లు ఇదే పనుల మీద ఎట్లా పోతాడు? సరే, ఈ పనులు గతంలో పోయినప్పుడు అయిపోయినాయి. 10 సార్లు పోవాల్సి వచ్చింది, 15 సార్లు పోవాల్సి వచ్చింది. 69 సార్ల ఒకే ముచ్చట మీద ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నాడు ఇన్ని సార్లు అంటే, మరి పోతున్న ముఖ్యమంత్రికి ఆ ఢిల్లీలో విలువిస్తలేరా? లేకపోతే నిజంగా కావాలనే కుట్రబన్ని ఈ ముఖ్యమంత్రికి ఢిల్లీలో వాళ్ళు దోహదం పడతలేరా, లేకపోతే సాయం చేస్తలేరా అనేది ఒక సందేహం ఉంటుంది. ఎందుకు అని అంటే, ఇప్పుడు చూడండి, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోతున్నారు. ఈ నెల 10వ తారీఖున మళ్ళా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు వస్తున్నాడు. చాలా గమ్మత్తున్నది ఇది. ఇక్కడి నుంచి వెళ్ళేమో ఈసారి ఢిల్లీకి పోతారట ఈ తెలంగాణ ప్రయోజనాల కోసం. అక్కడి నుంచి వెళ్ళి ఏదో బాగు చేస్తా ఈ తెలంగాణను, మొత్తం దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తారట. ఒకసారి ఈ రెండిట్లలో చూద్దాం మనం ముచ్చట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నాడు తెలంగాణ ప్రయోజనాల కోసం. అసలు నిజంగా ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి ఏ ప్రయోజనాలు తెలంగాణకు చేకూర్చిండు? ఎన్ని పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చిండు? కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెలంగాణకు ఇప్పించగలిగిండు? ఇదే మెట్రో విస్తరణ పని మీద కారణం చేత ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్ళడం ఇది నాకు తెలిసి 30వ సారి. కేవలం ఈ ఒక్క కారణం చేతనే మెట్రో విస్తీర్ణం కావాలి, తెలంగాణకు ప్రత్యేక నిధులు కావాలి, మెట్రో విస్తీర్ణం కావాలి, తెలంగాణకు ప్రత్యేక నిధులు కావాలి. మరి 69 సార్లు ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఎన్ని నిధులు రావాలి? వచ్చిన నిధుల కంటే కూడా రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోతే అయిన ఖర్చే ఎక్కువ. ఇంతకంటే కామెడీ ఇంకేమన్నా ఉంటుందా? ఇవి మీరు చెప్పండి. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చిన ఖర్చే ఎక్కువ. ఈయన పోయి ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పెట్టుబడుల కంటే నిధుల కంటే. ఇక చూడండి, అంటే ఇక కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇక ఎంత గౌరవం దక్కుతుంది, ఆయన మాటకి ఎంత విలువ దక్కుతుంది అనేది ఒకసారి చూడండి. ఎందుకంటే ఇదే పనుల మీద ఇన్నిసార్లు పోయినప్పుడు అట్లీస్ట్ 0.1%, 10% ఎంతో కొంత అరాకొర ఒక రిజల్ట్ అనేది ఉండాలి. రిజల్ట్ జీరో. బట్ ట్రావెలింగ్ అనేది మాత్రం 100% ఉంటుంది. ఢిల్లీకి వెళ్ళడం, ఫ్లైట్లు ఎక్కడం, ప్రైవేట్ ఫ్లైట్లు ఎక్కడం, లేకపోతే బిజినెస్ క్లాస్లో పోవడం, రావడం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇక్కడ ఖర్చు చేయడం, వెచ్చించడం. ఎందుకు పోయినా అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం అని చెప్పడం. బట్ మరి తీరా వచ్చిన తర్వాత 69 సార్లు పోతే అట్లీస్ట్ 60% ఏలన్నా జరగాలి కదా, అట్లీస్ట్ 16% అన్న జరగాలి కదా, పోనీ 1% అన్న జరగాలి కదా. ఏది అని అడుగుతున్నాం. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణకి ఏదో బాగు చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తుండు. ఈ నెల 10 తారీఖున హిందూ ఆత్మీయ సమ్మేళనం అని వీళ్ళు నిర్వహిస్తారు. ఇందులో ఒక లైన్ ఉన్నది, భలే గమ్మత్తున్న చూడాలి. మళ్ళీ మీరు ఎందుకు వస్తుందట అంటే దేశం కోసం మోడీ అంట, మోడీ కోసం మనం అంట. మరి ఇదే తెలంగాణకు వచ్చి ఇక్కడ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి, హిందూ ఆత్మీయ సమ్మేళనం అని పెట్టి ఇంత అద్భుతమైన ఒక ప్రోగ్రామ్ని మీరు కండక్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఈ తెలంగాణ ప్రయోజనాల కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ దగ్గరికి 69 సార్లు వచ్చిండు. మరి అక్కడ మీరు ఏం అప్రూవల్ ఇచ్చిండ్రు? ఏం సహాయపడ్డరు? ఈ తెలంగాణకు మీరు వచ్చి ఏం చెప్పబోతారు? హిందూ ఆత్మీయ సమ్మేళనం నిజంగా తెలంగాణకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉందా? లేకపోతే ఇదే హైదరాబాద్లో మెట్రో విస్తీర్ణం అనేది రిక్వైర్మెంట్ ఉందా? చెప్పాలి. ఐటీఐఆర్ రిక్వైర్మెంట్ తెలంగాణకు ఉందా? లేకపోతే హిందూ ఆత్మీయ సమ్మేళనం యొక్క రిక్వైర్మెంట్ తెలంగాణకు ఉందా అనేది కూడా చెప్పాలి. దీంతోపాటు ప్రత్యేక హోదా తెలంగాణకు ప్రాజెక్టుల విషయంలో కాళేశ్వరం లాంటి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి ఇన్ని కోట్ల రూపాయలు తన సొంత డబ్బుని రాష్ట్ర డబ్బునే వెచ్చించింది రాష్ట్ర ప్రభుత్వం గతంలో. మరి దానికి ఒక ప్రత్యేక హోదా అనేది ఇచ్చి దానికి సాయం చేయాల్సిన అవసరం తెలంగాణకు ఉందా? లేకపోతే హిందూ ఆత్మీయ సమ్మేళనం యొక్క అవసరం తెలంగాణకు ఉందా? ఇప్పుడు హిందూ ఆత్మీయ సమ్మేళనం అనే పెట్టిండ్రు. సరే, హిందూ సాంప్రదాయాలు కాపాడుకోవాలి, హిందూ సంస్కృతులను కాపాడుకోవాలని దాని గురించి కూడా మాట్లాడతా. మళ్ళీ ఎందుకంటే నా మీద ఇప్పుడు వెంటనే హిందూ ద్రోహి అని ముద్రేస్తారు, నేను హిందూ అయినప్పటికీ కూడా. అయితే ఒక విషయం అడుగుతా, మనకు దేశంలోనే ఈ ప్రపంచంలోనే
అది పెద్ద ఆదివాసీ జాతర మన కాడ జరుగుతుంది. మన తెలంగాణ యొక్క చరిత్ర అసొంటిది. సమ్మక్క సారక్క జాతర అనేది మనకు ఒక అద్భుతమైన పండగ అది. మరి అంత పెద్ద జాతరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బట్ తెలంగాణకు వచ్చి హిందూ ఆత్మీయ సమ్మేళన సభ అనేది నిర్వహిస్తారు. ఎవరికి ఉపయోగం? నా పండగకు నువ్వు 1 రూపాయి ఇవ్వవు. నా తెలంగాణ రాష్ట్ర ఇంత పెద్ద జాతర జరుపుకుంటే 1 రూపాయి పెట్టుబడి పెట్టవు. అక్కడ కనీస వసతులు సౌలతులు నువ్వు కేటాయించవు. కానీ నువ్వు వచ్చి తెలంగాణలో హిందూ ఆత్మీయ సమ్మేళన సభ అనేది నిర్వహిస్తావు. నిజంగా హిందువులకు మేలు చేసే ఉద్దేశమే నీకుంటే మా ఆదివాసీ బిడ్డలు అంత పెద్ద జాతర జరుపుకుంటే మీరెందుకు 1 రూపాయి ఇవ్వరు? మీరెందుకు దానికి ఒక ప్రత్యేక హోదా కల్పించరు? మీరెందుకు మా పండగని గుర్తించరు? అంటే మీకు ఎంపీలు ఉంటే మిమ్మల్ని గెలిపిస్తే మీతో పొత్తు పెట్టుకుంటేనే ఆయా రాష్ట్రాలకు మీరు సపోర్ట్ చేస్తారా అనే సందేహం తెలంగాణలో వస్తుంది. దీనికి ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి నిజంగా సరే ముఖ్యమంత్రికి విలువ లేదా లేకపోతే ముఖ్యమంత్రికి మీరు విలువిస్తలేరా అనేది మాకు తెలియదు. కానీ ఒక ప్రశ్న అయితే ఉంది. సరే వాస్తవానికి 69 సార్లు వచ్చినా ఇదే ముఖ్యమంత్రి ఇంకా 120 సార్లు వచ్చినా కూడా ఈ యొక్క లెక్కలను ముంగట పెట్టుకొని వస్తుంది. మా మెట్రో విస్తీర్ణం జరగాలి, లేకపోతే కాళేశ్వరంలో అవినీతి జరిగింది దాన్ని సిబిఐకి అప్పగించాలని, ప్రత్యేక నిధులు కావాలి, తెలంగాణకు మీరు దోహదపడాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇంకొంత సాయం చేయాలని మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వస్తుండు ఢిల్లీకి. మరి అట్లీస్ట్ దాని మీద ఒక స్పందన, ఒక రెస్పాన్స్ ఇవ్వండి. ఒక రెస్పాన్స్ ఇవ్వండి. అక్కడ ఆయనకే సహకరించి ఆయనకు క్రెడిట్ పోవద్దనే ఉద్దేశం మీకు ఉన్నా కూడా మరి ఇక్కడికి వచ్చినాకనైనా కనీసం ఒక హామీ ఇవ్వాలి కదా మాకు. తెలంగాణకు నరేంద్ర మోదీ ఏం చేస్తాడు? ఇది మా క్వశ్చన్. తెలంగాణకు వచ్చి హిందూ ఆత్మీయ సమ్మేళన సభ పెడతాడు మోడీ అంటే ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? హిందువులకు ఉపయోగం. మరి హిందువులకు నిజంగా ఉపయోగం చేకూర్చే వాళ్ళైతే హిందువులందరూ రియలైజ్ కావాలి. మన హిందూ పండుగ జరిగి దానికి ఎందుకు 1 రూపాయి ఇవ్వలేదు అనేది కూడా అడగాలి. నిజంగా రిక్వైర్మెంట్ ఎక్కడుంది? ఎప్పుడైనా కూడా ఈ వ్యవస్థలో అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను మాట్లాడుతున్నా. ఈ సమాజంలో ఒక వ్యక్తికి నిజంగా నీడ్ ఎట్లా ఉంటుందంటే గ్రౌండ్ లెవెల్లో అతను ఎదుర్కొనే ఇబ్బందులు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి కావాల్సిన అవసరాలు, వీటిని తీర్చగలిగితేనే ఒక రాజకీయ నాయకుడు తన యొక్క పొలిటికల్ కెరీర్లో సక్సీడ్ అయినట్టు, ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేసినట్టు. ఇది కదా జరగాలి. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మీరు సభ నిర్వహించుకుంటున్నారు. మీకు హైదరాబాద్ మొత్తం తెలంగాణలో అంతటా కూడా అడుగడుగున ఎక్కడ చూసినా ఏ సెంటర్లో చూసినా దేశం కోసం మోడీ, మోడీ కోసం ప్రజలు, దేశం కోసం మోడీ, మోడీ కోసం మనం, ఇదే హోర్డింగ్స్, ఇదే బ్యానర్స్, మొత్తం కేవలం ఈ బ్యానర్లకే కొన్ని కోట్ల రూపాయల డబ్బును ఖర్చు పెట్టిండు. కానీ తెలంగాణ బిడ్డల ప్రయోజనాల కోసం మాత్రం 1 రూపాయి ఖర్చు పెట్టలేరా? దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఐఎమ్ ఆస్కింగ్. రిక్వైర్మెంట్ ఎక్కడుంది? అవసరం ఎక్కడుంది? దాన్ని తీర్చండి. దీంతోపాటు రేవంత్ రెడ్డి కూడా ఒక స్పష్టతనివ్వాలి. ఇన్నిసార్లు పోతుండు వస్తుండు పోయొచ్చిన తర్వాత ఒకసారి మీడియా ముందుకు కూడా రావాలి. వచ్చి మరి ఇన్నిసార్లే పోయిండ్రు కదా, ఏమేం చేసిండ్రు చెప్పాలి. అసలు వాళ్ళేం అడుగుతున్నారు? ఇక్కడికి వచ్చి మోడీ ఇస్తావా లేకుంటే సస్తావా అని అడుగుతా బరాబర్ అని అంటాడు. మరి అక్కడికి పోయిన తర్వాత మరి అట్లాంటి సినారియో జరుగుతుందా, లేకపోతే ఇంకేమైనా మీరు ఇచ్చిర్రు లేకుండా లేదు నేనే ఆడిపోయి సస్తతి అని అంటున్నారా అనే క్లారిటీ కూడా కావాలని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దీని మీద కూడా ఒక స్పష్టత ఉండాలి. ఎందుకంటే మీరేమో ఇక్కడి నుంచి ప్రయోజనాల కోసం అక్కడ పోతారు, ఈసారేమో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడేదో బాగు చేస్తాను ఇక్కడికి వస్తాడు. కానీ నిజంగా ఇక్కడ చూస్తేనేమో ఈయన తెచ్చింది లేదు, ఈయన ఇచ్చింది లేదు. ఇది మాకు కావాలి క్లారిటీ. మరి మీరు ఇన్నిసార్లు పోయి 69 సార్లు పోయి రేపు ఇంకొకసారి పోతే 70 అవుతాయి. మరి 70 సార్లు పోయినా మీరు తెచ్చేదేంది? ఇంత పెద్ద సభ, ఇన్ని కోట్ల రూపాయలతోటి దేశం కోసం మోడీ, మోడీ కోసం మనమని మీరు నిర్వహిస్తున్న సభలో మీరు మాకు ఇస్తున్నది ఏంది? ఈ రెండిటికి ఖచ్చితంగా ఈ ఇద్దరు సమాధానం చెప్పాలి. అది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.